Hello friends, welcome back to day 45 of 45 డే HTML CSS బూట్ క్యాంప్. సో ఈ వీడియోలో మనం మన డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్‌ని అయితే కంటిన్యూ చేద్దాం. సో మీరు ఫైర్‌బేస్‌కి CLIలో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రౌజర్‌లో ఫైర్‌బేస్ అని ఒకసారి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఈ ఫైర్‌బేస్ వస్తుంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లింక్‌ని. సో ఇందులో గో టు కన్సోల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ గో టు కన్సోల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసింది గదా! ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేయండి. అండ్ మనం ప్రాజెక్ట్ ఏమిద్దామంటే హెచ్‌టీఎంఎల్ డిప్లాయ్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్. సో, ఇక్కడ అనలిటిక్స్ ఇప్పుడే టర్న్ ఆఫ్ చేసేయండి. జస్ట్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని చేయండి. ఇది జస్ట్ మన బేసిక్ ప్రాజెక్ట్. సో, ఇది కొంచెం టైం తీసుకొని మన ప్రాజెక్ట్‌నయితే ఫైర్‌బేస్‌లో క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఐడియా ఏంటంటే, ఫైర్‌బేస్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లో మన కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రీప్లేస్ చేయాలి అంతే. అప్పుడు మనకి ఫైర్‌బేస్ ఒక లింక్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ లింక్ తోటి మనం వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ ఫినిషింగ్ అప్ అని చెప్పేసొస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో, వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత యువర్ ఫైర్‌బేస్ ప్రాజెక్ట్ ఈస్ రెడీ అని చెప్పేసొస్తుంది. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ పక్కన ఈ సింబల్‌ని మీరు క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని వస్తాయి కదా! దీన్ని జస్ట్ ఓపెన్ చేసి ఉంచుకోండి. సో, ఇవి కాపీ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఇది డమ్మీ అండ్ ఈ వీడియో రికార్డింగ్ అయిపోగానే ఈ ప్రాజెక్ట్ నేను డిలీట్ చేసేస్తాను. సో, ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఐడీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డెస్క్‌టాప్‌లో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నా ఫైల్స్ అన్నీ ఇందులోకి మూవ్ చేసుకున్నాను కదా! ఇక్కడ నుంచి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మిస్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఫైర్ బేస్ ఇనిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫైర్ బేస్‌కి సంబంధించిన ఫోల్డర్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. దట్స్ ఫైన్. ఆర్ యూ రెడీ టు ప్రొసీడ్? యెస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ యారో సింబల్ ఉంది గదా! దీన్ని మీరు మౌస్‌తో మూవ్ చేయొచ్చు. ఏది కావాలంటే దాన్ని స్పేస్ ఒత్తితే సెలెక్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ నాకేమి అవ్వాలంటే హోస్టింగ్ అని చెప్పేసుంది గదా! హోస్టింగ్ కాన్ఫిగర్ ఫైల్స్ ఫర్ ఫైర్‌బేస్ హోస్టింగ్. సో, దీనిపైన ఈ యారో సింబల్ నుంచి బ్లూ కలర్‌లో హైలైట్ చేసి స్పేస్ క్లిక్ చేయండి. సో, దానికొక స్టార్ మార్క్ ఒస్తుంది. అప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ అడుగుతుంది. న్యూ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దామా? ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌ని యూజ్ చేద్దామా అని చెప్పి. మనం ఆల్రెడీ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసాం. సో, యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో, ఇక్కడ మన ప్రాజెక్ట్స్ అన్నీ డిప్లాయ్ అయిపోతాయి. మన ప్రాజెక్ట్ ఏంటి? హెచ్‌టీఎంఎల్ డిప్లాయ్ ఇది ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేయండి. సో, అయిపోయింది. సో, వాట్ డు యూ వాంట్ టు యూజ్ యాస్ యువర్ పబ్లిక్ డైరెక్టరీ? పబ్లిక్ డైరెక్టరీగా దేన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అంటుంది. ఈ పబ్లిక్ డైరెక్టరీలోనే మనకు కావాల్సిన కోడ్ మొత్తం ఉంటుందన్నట్టు. సో, నేను ఏ ఫోల్డర్‌లోనైతే ఉన్నానో దాన్నే యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. సో, దాన్నెలా చెప్తాం? జస్ట్ డాట్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు ఈ ఫైల్స్ అన్నీ ఇంకేదైనా ఫోల్డర్‌లోకి మూవ్ చేశారనుకో అప్పుడు ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చేయొచ్చు. ఎంటర్. కాన్ఫిగర్ సింగిల్ పేజ్ యాప్ రీరైట్ ఆల్ యూఆర్ఎల్స్ టు నో క్లిక్ చేయండి. సెటప్ ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్స్ లేదు. మనం ఒకటేసారి చేస్తున్నాం. క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓవర్‌రైడ్ అని చెప్పేసి అంటుంది. నో క్లిక్ చేయండి. ఇప్పుడేమైందంటే ఇక్కడ చూడండి మనకు ఫైర్ బేస్ దానికి కావాల్సిన చేంజెస్ అన్నింటిని చేసుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఫైర్ బేస్ డిప్లాయ్. ఈ డిప్లాయ్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫోల్డర్‌లో ఫైర్‌బేస్‌కి రిలేటెడ్ ఫైల్స్, మన అప్లికేషన్‌కి రిలేటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ త్రూ సర్వర్ ద్వారా మనం ఆల్రెడీ మన ఫైర్‌బేస్ అకౌంట్‌తో లాగిన్ అయ్యాం కాబట్టి, ఈ హెచ్‌టీఎంఎల్ డిప్లాయ్ అనే ప్రాజెక్ట్‌లో మన కోడ్ అంతా డిప్లాయ్ అవుతుంది. సో, ఫైర్‌బేస్ డిప్లాయ్‌ని ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో, డిప్లాయింగ్ హోస్టింగ్. సో, వన్స్ ఈ ప్రాసెస్ గనక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతే, అది మనకి ఒక లింక్‌నయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఇది మనకు కావాల్సిన లింక్. సో, ఈ లింక్‌ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూజ్ చేద్దాం. చూడండి మన అప్లికేషన్ అయితే ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉందో అలా వచ్చింది. మన రెస్పాన్సివ్‌నెస్ గాని, ఏది గాని ఎక్కడికి వెళ్ళలేదు. సో, ఇప్పుడు ఈ లింక్‌ని మీరు ల్యాప్‌టాప్‌లో ఉంటే మీ వాట్సాప్‌కి పంపించుకొనో, లేకుంటే ఇంకెవరికైనా పంపించో ఒకసారి ఓపెన్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఇది ఓపెన్ అవుతుంది. మీ మదర్ మొబైల్‌లో, ఫాదర్ మొబైల్‌లో, బ్రదర్ మొబైల్‌లో ఎవ్వరైనా ఎక్కడి నుంచైనా ఈవెన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ లింక్‌ని క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్
ఎగ్జాక్ట్‌లీ డెడికేటెడ్ ఫర్ థిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కి మాత్రమే డెడికేట్ అయ్యుంది. సో, దీంట్లో గనుక మీరు చిన్న చేంజ్ ఏదైనా చేశారనుకో లెట్స్ సే 40A1 పక్కన 41 అది ఇంకెక్కడికో ఎళ్ళిపోతుంది. సైట్ నాట్ ఫౌండ్ అంట. సో, ఆ విధంగా. సో, ఈ లింక్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్‌లీ మీ లింకే. మీ ప్రాజెక్ట్ కోసమే. మీరు గనక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి, డిప్లాయ్ చేసినప్పుడు గూడా మీకొక లింకొస్తుంది. ఈ లింక్‌ని మీరు షోకేస్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం మన హెచ్‌టీఎంఎల్ ప్రాజెక్ట్‌నయితే డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇవాళ 45థ్ డే. ఐ మీన్ మధ్యలో చాలా డేస్ నేను లేట్ చేశాను. బట్ సమ్‌హౌ మన 45 డేస్ హెచ్‌టీఎంఎల్ బూట్ క్యాంప్‌నయితే మనం కంప్లీట్ చేసాం. సో, జస్ట్ ఇమాజిన్ స్టార్టింగ్‌లో మనం ఒక హెచ్1 ట్యాగ్‌ని యూజ్ చేసి హలో అనో ఏదో రాసాం. ఇప్పుడు మనం ఈ క్యారోసోల్ అన్నాం, కార్డ్స్ అన్నాం, బూట్‌స్ట్రాప్ అన్నాం, లింక్స్ అన్నాం, నావిగేషన్ అన్నాం. సో, ఎక్కడ స్టార్ట్ చేసాం? హెచ్1 హలో వరల్డ్. ఎక్కడికొచ్చాం? జస్ట్ బేసిక్ ఒక ఈకామర్స్ లేఔట్‌ని తయారు చేసాం. అండ్ దెన్ దాన్ని డిప్లాయ్ చేసాం. సో, ఈ 45 డేస్‌లో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, ఏమున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అప్‌కమింగ్‌లో జావాస్క్రిప్ట్ ఎసెన్షియల్స్ ఫర్ రియాక్ట్ జేఎస్ అని చెప్పేసి ఇంకొక జావాస్క్రిప్ట్ కోర్స్ అయితే వస్తుంది. సో, ఇది దీనిలాగానైతే లేట్ అయితే అస్సలవ్వదు. ఖచ్చితంగా రెగ్యులర్‌గా వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాతనే నేను అనౌన్స్‌మెంట్ గాని, వీడియోస్ అప్‌లోడ్ గాని చేస్తాను. సో, ఒక 2-3 వీక్స్ టైమ్ తీసుకొని జావాస్క్రిప్ట్ రియాక్ట్ కోసం కావాల్సిన జావాస్క్రిప్ట్ మాత్రమే. అంటే రియాక్ట్ డెవలపర్‌గా కావాలి అంటే జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ కానీ, మెథడ్స్ కానీ, జావాస్క్రిప్ట్‌కి సంబంధించి రియాక్ట్ కోసం అవసరమైన ప్రతీదీ కవర్ చేస్తూ ఒక కోర్స్‌నైతే రెడీ చేస్తున్నాను. సో, ఆ వీడియోతో, ఆ కోర్స్‌తో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్. కొంతమంది రెగ్యులర్‌గా ఈ 45 డేస్ చూసారు వీడియోస్. వాళ్ళందరికీ థాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.